శివశంకర్ గారు, జరగాల్సిన నష్టం చాలా జరిగిపోయింది. ప్రజలైతే మాత్రం నమ్మారు. మీరేదో పవన్ కళ్యాణ్ సభకు ఇప్పటంలో అక్కడ దగ్గరలో ఏదో సభ జరిగితే అక్కడ ఒక అతను వెళ్ళి తన స్థలాన్ని ఖాళీ స్థలాన్ని పవన్ కళ్యాణ్ సభకి ఇచ్చారని మొత్తం ఆ ఇప్పటం గ్రామాన్నే కూల్చేశారన్నట్టుగా రామోజీరావు గారు అయితే 53 ఇళ్ళు కూల్చేశారని రాశారు. 53 ఇళ్ళు కూల్చేశారు. నోటీసులు ఇవ్వలేదు, ఏం చేయలేదు. కొన్ని ఫోటోలు చూస్తుంటే అసలు దాన్ని ఏమంటారు, ఈ యుద్ధం సమయంలో మొత్తం కూలిపోతాయి కదా, అన్ని శిథిలాలు కనిపిస్తుంటాయి కదా, ఆ టైప్లో ఏదో యుద్ధంలో బాంబులు వేసినట్టుగా మొత్తం ఆ ఫోటోలు కూడా వేశారు. కానీ ఇక్కడ చూస్తే హైకోర్టు సుప్రీంకోర్టు చూస్తే చంప ఫాట్ 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 మన వాయించినట్టుగా కనిపిస్తోంది. శివశంకర్ గారు వినిపిస్తుందా? నమస్తే సార్. నమస్తే. ఇప్పుడు ఎస్ వినిపిస్తుందండి. ఇప్పుడు ఇదంతా చూస్తే ఏంటంటే ఒక కొటేషన్ అండి, సత్యమేవ జయతే, సత్యం అనేటువంటిది ఎప్పటికైనా జయిస్తాది అనేటువంటిది ఒక నానుడి, ఒక సూక్తి. దాని ప్రకారం వెళ్దాము. మీరు రాజకీయ పరంగా ఆ రోజు మేము నష్టపోయి ఉండొచ్చు. మీరు అన్నట్టు ముళ్ళును ముళ్ళుతోనే ఇలాంటి ఎత్తుగడలకి అబద్ధాలతో అనేటువంటిది ఇందాక పురుషోత్తమన్న చెప్పినట్టు వ్యవస్థలను అనేటువంటిది కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. ఏదో రాజకీయ పరంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒకరు రాజకీయంగా గెలుపొందుదాము, రాజకీయంగా లబ్ధి పొందుదాం అనేటువంటి ఆలోచన చేసినట్లయితే కనుక మీరు అన్నట్టు అవన్నీ కూడా ముళ్ళుతోనే తీయాలి. కానీ వ్యవస్థలను కాపాడుతూ ప్రజలకు మంచి చేస్తూ సంక్షేమం చేస్తూ ఈ యొక్క దుర్మార్గుల్ని ఎదుర్కొంటూ వచ్చాం కాబట్టి తాత్కాలికంగా వాళ్ళు చేసినటువంటి విజయవంతమైన కూడాను భవిష్యత్తులో అనేటువంటిది ఇవన్నీ కూడాను ప్రజల దృష్టిలో వాళ్ళు దోషులుగా నిలబడేటువంటిది ఈ రోజు వచ్చింది. మీరు అన్నట్టు ఆ ఇప్పడం అనేటువంటిది ఇదే మంగళగిరి నియోజకవర్గంలో తాడేపల్లి మంగళగిరి హైవేకి ఆ రోజు ఈ యొక్క విజువల్స్ చూస్తా ఉంటే ఆ రోజు కూడా అనుకున్నాం, అరే కాలేజీ పిల్లలు కూడా చెడిపోతారు, ఈయన ఒక రోల్ మోడల్ అంటున్నారు, ఆ పిల్లలు ఆ కారులో కూర్చోబెట్టండి, సడన్ గా బ్రేక్ కొట్టినా ఇంకోటినా ఎంతమంది వెళ్తారు అని ఒక చర్చ ప్రజల్లో జరిగింది. ఇదంతటి కారణం ఏంటంటే ఆ యొక్క మీరు అన్నట్టు రెండు రకాలుగా చూడాలి. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి, చంద్రబాబు ప్లస్ ఎల్లో మీడియా, ఆ రాతలు మీరు ఒకటే చదివారు. మీరు ఇక్కడ చూడండి, గూండా రాజ్యం అంట, గూండా రాజ్యాన్ని కూల్చేద్దాం, ఇంకొకరు కూల్చేద్దామంట, ఇప్పటంపై కక్ష చాలా ఉన్నాయి. ఎస్ అదే ఆ పేపర్లన్నీ కూడా చూస్తా ఉంటే గూండా రాజ్యం అంట, ఇది కూల్చాలంట, అది చేయాలంట. హిరోషిమా నాగసాకి ఏదో జరిగితే ఆ యొక్క ఆనవాళ్ళు లేకుండా కురిపించినట్టు ఆ ఫోటోలు ఈనాడు పేపర్లు చూస్తే మొత్తం ఇళ్ళన్నీ కూడా కూల్చేసి శ్మశానాలు చేసినట్టు ప్రజలకు ఆ విధమైనటువంటి మెసేజ్ తీసుకెళ్లి ఆ రోజు ఈ యొక్క షోల్ చేసేసి రాష్ట్రం అంతా ఏమైందంటే అరే జగన్మోహన్ రెడ్డి ఇల్లు గురుస్తున్నా అంట, ఏదో వాళ్ళ సభకి ఇచ్చారట. ఆ రోజు మేము చెప్పాం సార్, ఆ రోజు క్లియర్ కట్ గా ప్రభుత్వం చెప్పింది, అయ్యా ఇది ప్రహారీ గోడలే, వాళ్ళని బలవంతంగా వెళ్ళి కేసులు పెట్టేది, మీకు ₹1,00,000 ఇస్తా అని పారితోషకము, ఎన్ని ఇల్లు కూల్చేస్తే వాళ్ళకి ₹1,00,000 ఇస్తా అంటే వాళ్ళందరూ ముందుకు రండి, కంప్లైంట్ చేయపోండి, జనాలందరికీ వెళ్తుంది, మీకు ₹1,00,000 ఇస్తా అని చెప్పి ఇండైరెక్ట్ గా వాళ్ళకి ఈ యొక్క బోనస్ పారితోషికం అనేది ఇచ్చినా కూడాను ఆ రోజు కొంతమంది పాపము ఉంటారు కదా అమాయకులు ఏదో అనేసి 14 మంది వెళ్ళి కేసులు వేశారు. ఆ కేసులు ఆ రోజు చెప్పారు. తర్వాత అదే హైకోర్టుకి వెళ్ళారు, అయ్యా మమ్మల్ని క్షమించండి తప్పు జరిగిందని, కానీ క్షమార్పణ కాదు అని ఆ రోజు హైకోర్టు తీర్పిస్తూ క్షమిస్తే ఇంకొకరు వస్తారయ్యా ఇలాంటి ఒక ఫ్యాషన్ గా మారిందని ఆ రోజు చేస్తే వాళ్ళు వెళ్ళి మళ్ళీ సుప్రీంకోర్టుకి అప్పీల్ చేసినా కూడా సుప్రీంకోర్టు కూడా ఈ రోజు వారి యొక్క సుప్రీంకోర్టు ఖర్చులు ఎక్కువైనాయి సార్, మేము ఎంత దూరం వచ్చాం, మా రైతులు సార్ అది ఇది అంటే ₹25,000 తప్పు మీరు చేసింది, మీ ఇంటికి నోటీసులు ఇచ్చారు, ఏ ఇల్లు పడగొట్టలేదు, రోడ్డులో ఉన్నటువంటి ప్రహారీ కూడా కూల్చారు అని సుప్రీంకోర్టు మరోసారి చెబుతూ మీరు చేసింది తప్పు, అబద్ధమాడారు అనేటువంటిది ఈ రోజు క్లియర్ గా ఉంది. సో ఇదంతా ఎత్తుకోటి ఒకటైతే సార్, వాళ్ళ అమాయకులు ఏదో 14 మంది వచ్చారు, అది బాగుంది, ఓకే, వాళ్ళు పక్కన పెడితే ఇంత రాతలు రాసినటువంటి ఈ రోజు ఈ రామోజీరావు ఈ రోజు లేడు, వాళ్ళ అబ్బాయి ఉన్నాడు కదా కిరణ్ అనేటువంటి వ్యక్తి, ఈ రోజు సిగ్గుగా అనిపించలేదా? దాన్ని ప్రచురణ చేయాలి కదా, క్షమాపణలు చెప్పండి. ఆ రోజు ఏదో పొలిటికల్ మోటో కోసం చేశామని చెప్పాలి. రామోజీరావు గారు చెప్తారా, అంటే ఈనాడు దినపత్రిక చెప్తుందా, పవన్ కళ్యాణ్ గారు చెప్తారా, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు చెప్తారా, ఎవరు చెప్తారు? ఎవరు చెప్పరు. అసలు ఆ వార్త లేదు అన్నట్టుగా వాళ్ళు చూసి చూడట్టు వెళ్ళిపోతుంటారు. ఏదో నాలాంటి వాళ్ళు ఆ వార్తలు తీసుకొచ్చి ప్రజెంట్ చేస్తారు తప్పిస్తే చంద్రబాబు నాయుడు గారు చూసి చూడనట్టు వెళ్ళిపోతారు, పవన్ కళ్యాణ్ అంతే. ఇక ఈనాడు దినపత్రిక అయితే అసలు ఆ వార్తలు రాయదు. ఈ వార్త ఇప్పుడు నేను చెప్పిన వార్తలు రాయదు. ఇది ఒకటే కాదు సార్, కరెక్ట్ గా ఇంచుమించుగా ఎలక్షన్ ముందు కూడాను ఏదో ఒక షిప్ దొరికిందనేసి ఆ గంజాయి డ్రగ్స్ 25,000 కేజీలు కూడా అంతే. కరెక్ట్.
25,000 కేజీలు దొరికిందంట వైజాగ్ లో, జగన్మోహన్ రెడ్డి చేయించారట, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదట. సిబిఐ విచారణ అయిందా దండం పెట్టా, సిబిఐ ఏమిచ్చింది ఇప్పుడు? అది గంజాయి కాదు, డ్రగ్ లేదు అని సిబిఐ క్లీన్ చిట్ ఇచ్చింది ఎస్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, ప్రభుత్వం మీద. తర్వాత మిస్సింగ్ కేసులు వాలంటీర్లు పెట్టుకొని 32,000 మంది అన్నారు. దాని గురించి ఏమైంది? నాలగారు అని చెప్పారు. తర్వాత ఇంకోటి మీరు అన్నట్టు రంగుల గురించి అయితేనేమి, 1 కాదు 2 కాదు సార్. అవును. ఈ విధంగా చూస్తున్నట్లయితే వాళ్ళు చెప్పినటువంటి సూపర్ 6 అబద్ధపు హామీలే కాకుండా అబద్ధాన్ని నిజంతో జయించాలంటున్నారు పురుషోత్తం రెడ్డి గారు. ఎంతకాలం నిజంతో జయించాలని చూశారు, కానీ జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. లేదు సార్, ఈ రోజు మీరు అన్నట్టు పురుషోత్తం రెడ్డి అన్నప్పుడు ఒకటే ఒకటి సార్, నిజం అనేటువంటిది గడప దాటే లోపల అబద్ధం ఊరు తిరిగి వస్తుంది అన్నారు. ఆ అబద్ధం ఊరు తిరిగి వచ్చింది. తాత్కాలికంగా వాళ్ళు విజయం సాధించవచ్చేమో కానీ అబద్ధాలతో, నిజం అనేటువంటిది గడప దాటి స్లోగా నిజం అనేటువంటిది ప్రజలందరికీ కూడా ఈ రోజు తెలిసింది. దీనివల్ల రాజకీయంగా 5 ఏళ్ళు మేము నష్టపోవచ్చు, 5 ఏళ్ళు ప్రతిపక్షంలో కూర్చోవచ్చు, ప్రజల పట్ల ఉండొచ్చు, ప్రజలు కొద్దిగా బాధపడవచ్చు. కానీ తిరిగి ఇదే సత్యమేవ జయతే, అదే జగన్మోహన్ రెడ్డి గారి నిజాయితీ, నిబద్ధత, ప్రజల కోసం చేసేటువంటి ఈ యొక్క మంచి పనులు, అదే విధంగా వీళ్ళు చేసేటువంటి ఈ దుర్మార్గపు పనుల వల్ల వాళ్ళ క్యారెక్టర్, వాళ్ళ క్రెడిబిలిటీ ఒకే ఒకటి సార్. జగన్మోహన్ రెడ్డి గారు నేను ఒక మాట చెప్తాను సార్. ఎగ్జాంపుల్ ఒకే ఒకటి సార్, క్రెడిబిలిటీ అనేటువంటిది ఏ రాజకీయ నాయకుడికైనా ఉండాల్సినట్టు ముఖ్యమైనటువంటి క్వాలిటీస్, క్యారెక్టర్, క్రెడిబిలిటీ. ఈ రోజు రాజశేఖర రెడ్డి గారిని ఎందుకు అనుకుంటున్నాం సార్? ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ప్రజలందరూ కూడాను జగన్ రెడ్డి ఎన్ని వచ్చినట్టు అబ్బా, జగన్ మాట చెప్తే ఇస్తారబ్బా, జగన్ ఎందుకు అనుకుంటున్నారు? ఆ రెండే రాజకీయాల్లో ఈ రోజు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. జీవితాంతం వ్యక్తి పట్ల ఉండేది క్యారెక్టర్, క్రెడిబిలిటీ. అది సంపాదించుకున్నారు జగన్మోహన్ రెడ్డి కాబట్టే వాళ్ళు తాత్కాలికంగా అబద్ధాలతో, అన్యాయాలతో, అసత్యాలతో నెగ్గవచ్చేమో గానీ వాళ్ళ క్యారెక్టర్ ఈ రోజే పాడైపోయింది కదా సార్. ఇది ఇప్పటి గురించి ఒక మాట మాట్లాడలేకున్నారు. ఎందుకు తలలు దాచుకుంటున్నారు? ఎందుకు ఈనాడు పేపర్లో వార్త ప్రచురించలేకపోతున్నారు వార్తగా? అది సార్ క్యారెక్టర్. నేనేమంటానంటే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ 6 నెలల కాలంలో బడ్జెట్ లోపల చేసిన అప్పులు ఒక దాదాపు 65,000 కోట్లు, బడ్జెట్ బయట కార్పొరేషన్ల ద్వారా ఒక 8,000 కోట్లు, నిన్న గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు దీనికి, అమరావతి కోసమో మిగతా బ్యాంకుల నుంచి తెచ్చుకోవడం ఒక 17,000 కోట్లు, దాదాపుగా చేరువవుతూ ఉన్నారు 1,00,000 కోట్లకి. ఇదే చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉండి మీరు అధికారంలో ఉంటే 6 నెలల్లో 5 లక్షల కోట్ల అప్పు చేసిన జగన్ సర్కార్ అని ప్రచారం చేసేవాళ్ళు. 4 ఛానళ్ళకి 4 పచ్చమోకల్ని పంపేవాళ్ళు. వాళ్ళు రాష్ట్రం అంతా వినేలా ప్రచారం చేసేవాళ్ళు. ఎక్కడ సార్? మీరు 14 లక్షల కోట్లు అప్పు చేశారు. 2.5 లక్షల కోట్లు, 3 లక్షల కోట్లు దాదాపుగా చేసినట్టు కనిపిస్తోంది. అది చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకున్నారు. కానీ చేసిన ప్రచారం ఎవరు వెళ్ళి చెప్తారు? ఒకటి సార్, మీరు అన్నట్టు 100% కరెక్టే. మేధావులుగా ముసుగులు వేసుకుని వచ్చే వాళ్ళందరూ కూడా మూతలకు ప్లాస్టర్ చేసుకున్నారు. ఇదే ఛానల్లో చేసే వాళ్ళందరూ ఈ రోజు మీరు అన్నట్టు ప్రతి మంగళవారం వచ్చే లోపల జోల పట్టుకొని ఆర్బీఐ దగ్గర సెక్యూరిటీ బాండ్స్ వేలం కోసం ఎంతైనా కూడా వడ్డీ కడతాము, తీసుకురండి అనేటువంటిది మొత్తం అంతా ప్రతి మంగళవారం అప్పుల వారం లాగా మార్చారు. ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ గా చేశారు. ఏదో ఒకరో ఇద్దరు ఇంకా మేధావులు ఉన్నారు కాబట్టి, ఆ రామనాథో, ఈ పురుషోత్తమన్నో, వీళ్ళందరూ కూడాను కనీసం అంటే కనుక రాయలసీమ బాగోగుల కోసమో తప్పు ఎవరు చేసినా తప్పు అనేటువంటి వాళ్ళు 2-3 ఉన్నారు. కానీ ఇలాంటి వాళ్ళు ఇంకా 10 మంది తయారై వచ్చినా కూడాను చూస్తున్నారు కదా సార్. ఏది కేసులు పెట్టి సోషల్ మీడియాలో నిజాలు మాట్లాడాలంటే కేసులు పెట్టిదంతా ఎట్లా ఉందంటే కనుక ఇప్పుడు అర్థమవుతుంది. సోషల్ మీడియా మీద ఇన్ని కేసులు ఎందుకు పెడుతున్నారబ్బా, ప్రతి ఒక్కరిని ఎందుకు టార్గెట్ చేస్తున్నారంటే వాళ్ళు చేసేది అన్యాయం, వాళ్ళు చేసేది అక్రమం, ఒక్కటి నిజం లేదు. ఇవన్నీ పబ్లిక్ లోకి వెళ్తే గనక, జనాల్లోకి వెళ్తే గనక 5 ఏళ్ళు కాదురా. ఆయన పవన్ కళ్యాణ్ అంటా ఉన్నాడు కదా మన మీటింగ్ లో, 2 మీటింగ్ లో కూడాను, ప్రజలకు తిరగలేకపోతున్నాం, మేము తిరగలేకపోతున్నాం, ప్రజలు తిరగబడతారంటున్నారు. వాళ్ళకి తెలుసు ఎన్ని కూడా ఎంత మోసాలు చేశారు ఏంటని. బట్ ఆ అపరమేధావులు ఉన్నారు కొంతమంది, ఆ మేధావులకు స్టిక్కర్లు ఏమన్నా ఎప్పటికైనా తొలగిస్తారో, ఆ మేధావులు మా బాబు బాగుంటే చాలే, మేమంతా కూడా మేధావులు అనేసి ఎవరు ఉన్నారేమో. రైట్.